Namaste dear students, welcome to our video lesson number 31. In this video, we are going to learn passive voice of present continuous tense. We have learned simple present tense, simple past tense and simple future tense. Okay, and present perfect tense, passive voice so far, right? So in this video, we are going to learn present continuous tense. Actually, when do we use present continuous tense? And the ongoing action, at the time of స్పీకింగ్ మాట్లాడుతున్న టైంలో జరుగుతున్నటువంటి యాక్షన్ని చెప్పడానికి మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాం. ఐఎమ్ టీచింగ్ ఏ లెసన్. నౌ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఐ యామ్ టీచింగ్ ఏ లెసన్. ఇక్కడ ఐ సబ్జెక్ట్, ఏం చెప్తున్నాం? లెసన్. సో లెసన్ ఈజ్ ఆబ్జెక్ట్, రైట్? సో యాక్టివ్ వాయిస్లో ఎలా వస్తుంది? సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్ ప్లస్ ఇంగ్ ఫామ్. సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్ ఇంగ్ ఫామ్. అంటే సబ్జెక్ట్ యామ్ ఐతో యామ్ వస్తే, హీ షీట్లతో ఈజ్ వస్తే, వి యూ దేతో ఆర్ వస్తుంది. అంటే ఐ యామ్ టీచింగ్, దే ఆర్ టీచింగ్, వి ఆర్ టీచింగ్, లైక్ దిస్. ఓకే, ఇది సింపుల్ టెన్స్, మనందరికీ తెలిసిందే. ఐ డోంట్ వాంట్ వేస్ట్ యువర్ టైం. చిన్న లెసన్. ఓకే, పాసివ్ వాయిస్ ఎలా వస్తుంది? పాసివ్ వాయిస్లో సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్ తర్వాత ఇంగ్ ఫామ్ రాదు. యూజువల్గా పాసివ్ వాయిస్ అనేసరికి మనకు పాస్ట్ పార్టిసిపల్ వస్తుంది. ఇందులో బీయింగ్ అని వచ్చి, ఇంగ్ ఫామ్ పాస్ట్ పార్టిసిపల్ వస్తుంది. అంటే సబ్జెక్ట్లో యామ్ ఈజ్ ఆర్ తర్వాత బీయింగ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ వస్తుంది. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ టీచింగ్ ఎ లెసన్. ఐ యామ్ టీచింగ్ ఎ లెసన్, ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది. దీన్ని పాసివ్ వాయిస్లో చెప్పాలంటే ఏ లెసన్, అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఏమైంది? లెసన్ అయింది. ఏ లెసన్ తర్వాత యామ్ వస్తుందా, ఈజ్ వస్తుందా, ఆర్ వస్తుందా? ఏ లెసన్ ఈజ్ బీయింగ్ టాట్. అర్థమవుతుందా? ఓకే, అంటే షీ ఈజ్ బీటింగ్ హర్ చిల్డ్రన్. షీ ఈజ్ బీటింగ్ హర్ చిల్డ్రన్. పిల్లల్ని ఆమె కొడుతూ ఉంది. అదే విషయాన్ని మనం షీ ఈజ్ బీటింగ్ హర్ చిల్డ్రన్. అదే విషయాన్ని మనం పాసివ్ వాయిస్లో చెప్పాలంటే ఎలా చెప్తాం? ద చిల్డ్రన్, ప్లూరల్ కాబట్టి ద చిల్డ్రన్ ఆర్ బీయింగ్ బీటెన్. ద చిల్డ్రన్ ఆర్ బీయింగ్ బీటెన్. దట్స్ సింపుల్. ఓకే, అంత సింపుల్గా ఉంటుంది. అంటే ఇటువంటివి ఎలా వస్తుంటాయి అంటే, సపోజ్ దే ఆర్ బీయింగ్ ట్రైన్డ్. దే ఆర్ బీయింగ్ ట్రైన్డ్. ద డాగ్స్ ఆర్ బీయింగ్ ట్రైన్డ్. అంటే ఆ డాగ్స్ ట్రైన్ అప్ అవుతూ ఉన్నాయి, అవి చేస్తున్నాయని కాదు. దే ఆర్ బీయింగ్ ట్రైన్డ్ బై సమ్వన్ ఎల్స్. ఎవరితోనో అవి ట్రైన్ అప్ అవుతూ ఉన్నాయి. షీ ఈజ్ బీయింగ్ బీటెన్. ఆమెను కొడుతున్నారు. షీ ఈజ్ బీయింగ్ బీటెన్. ఆమెను కొడుతూ ఉన్నారు. అంటే షీ ఈజ్ బీటింగ్. షీ ఈజ్ బీటింగ్ ఇస్ యాక్టివ్ వాయిస్ అండ్ షీ ఈజ్ బీటింగ్, ఆమె కొడుతుంది. షీ ఈజ్ బీటింగ్. షీ ఈజ్ బీయింగ్ బీటెన్, ఆమె దెబ్బలు తింటూ ఉంది. షీ ఈజ్ బీయింగ్ బీటెన్ అనేది పాసివ్ వాయిస్. ఓకే, అలాగే ద రూమ్ ఈజ్ బీయింగ్ క్లీన్డ్. డోంట్ టర్న్ ఆఫ్ ద ఫ్యాన్. ద రూమ్ ఈజ్ బీయింగ్ క్లీన్డ్. రూమ్ క్లీన్ అవుతూ ఉంది. హూ ఈజ్ డూయింగ్ దట్ we don't mention in passive voice. ఏం జరుగుతుంది అక్కడ? ద రూమ్ ఈజ్ బీయింగ్ క్లీన్డ్. ద రూమ్ ఈజ్ బీయింగ్ క్లీన్డ్. రూమ్ క్లీన్ అవుతుంది. డోంట్ టర్న్ ఆఫ్ ద ఫ్యాన్. అంటే ఒకవేళ మాప్ ఏదో చేస్తుంటే మనం ఫ్యాన్ వేసుకుంటాం డ్రై అవడానికి. అలా కాకుండా అక్కడ రూమ్ మామూలుగా క్లీన్ చేస్తున్నారు, అంటే స్వీప్ చేస్తున్నారు. అటువంటిప్పుడు మనకి డస్ట్ అది వస్తుంది కాబట్టి డోంట్ టర్న్ ఆన్ ద ఫ్యాన్. అంటే ద రూమ్ ఈజ్ బీయింగ్ క్లీన్డ్. డోంట్ టర్న్ ఆన్ ద ఫ్యాన్. ద రూమ్ ఈజ్ బీయింగ్ మాప్డ్. డోంట్ టర్న్ ఆఫ్ ద ఫ్యాన్. అర్థమవుతుందా? ఫ్యాన్ని టర్న్ ఆఫ్ చేయొద్దు, టర్న్ ఆన్ చేయొద్దు. అంటే ఇక్కడ సబ్జెక్ట్ తర్వాత యామ్ ఈజ్ ఆర్ తర్వాత బీయింగ్ వచ్చి పాస్ట్ పార్టిసిపల్ రావటమే దీని పాసివ్ వాయిస్ అవుతుంది. ఓకే, ద బుక్స్ ఆర్ బీయింగ్ సోల్డ్. ఏదో చెప్తున్నాం, బుక్స్ యాక్చువల్లీ వీఆర్ వెయిటింగ్ ఫర్ సమ్ బుక్స్. ఆ బుక్స్ ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు అమ్మట్లేదు. సడన్గా మనకు రోజు తెలిసింది బుక్స్ ఆర్ బీయింగ్ సోల్డ్ నౌ. అంటే దే ఆర్ సెల్లింగ్ బుక్స్. ఇక్కడ ఏం చెప్తున్నాం మనం? దే ఆర్ సెల్లింగ్ బుక్స్. ఇదే విషయాన్ని మనం పాసివ్లో చెప్పాల్సి వస్తే బుక్స్ ఆర్ బీయింగ్ సోల్డ్. గో అండ్ బై దెమ్. బుక్స్ ఆర్ బీయింగ్ సోల్డ్. గో అండ్ బై దెమ్. ఓకే, సింపుల్. అలాగే ద ఆఫీస్ ఇస్ బీయింగ్ మూవ్డ్. చాలామంది ఏమనుకుంటారంటే షిఫ్టింగ్ అంటుంటారు. నిజానికి షిఫ్టింగ్ కన్నా మనం మూవ్ అంటే ప్యాకర్స్ అండ్ మూవర్స్ ఉంటారు తప్ప ప్యాకర్స్ అండ్ షిఫ్టర్స్ ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా ఒక ఇల్లు వీఆర్ మూవింగ్ టు న్యూ హౌస్, మేము కొత్త ఇంటికి మారిపోతున్నాం. వీ ఆర్ మూవింగ్ టు ఎ న్యూ హౌస్, ఇలా మనం చెప్పుకుంటాం అనమాట. అలాగే ద ఆఫీస్ ఇస్ బీయింగ్ మూవ్ టు న్యూ ప్రెమిసెస్. ద ఆఫీస్ ఇస్ బీయింగ్ మూవ్ టు ఎ న్యూ ప్రెమిసెస్. అంటే ఇలాగా, అంటే యామ్ ఈజ్ ఆర్ అండ్ బీయింగ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ రావటాన్ని మనం పాసివ్ వాయిస్ ఆఫ్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటాం. షీ ఈస్
Watching TV, this is active voice. TV is being watched. Okay, she is beating her children. The children are being beaten. ఇది మనకి ఇదందరికీ తెలిసిందే. సో చిన్న లెసన్గానే చెప్తున్నాను, చిన్న టాపిక్గానే. ఓకే, సో యాజ్ యూజువల్లీ ఇందులో కూడా పాజిటివ్, నెగటివ్స్ అండ్ క్వశ్చన్స్ ఉంటాయి. పాజిటివ్, నెగటివ్స్ అండ్ క్వశ్చన్స్ ఎందులోనైనా ఉంటాయి, ఇందులో కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, దే ఆర్ బీయింగ్ ట్రైన్డ్. దే నెగిటివ్ ఎలా చెప్పాలంటే దే ఆర్ నాట్ బీయింగ్ ట్రైన్డ్. దే ఆర్ తర్వాత అమెజాన్లో తర్వాత నాట్ వస్తుంది. దే ఆర్ నాట్ బీయింగ్ ట్రైన్డ్. క్వశ్చన్ అడగాలంటే నెగిటివ్, దే ఆర్ నాట్ బీయింగ్ ట్రైన్డ్. ఇఫ్ యూ వాంట్ టు ఆస్క్ ఎ క్వశ్చన్, హౌ, వెరీ సింపుల్, ఆర్ దే ఆర్ కాస్త ఇది రెగ్యులర్ ఫార్మేట్. దే ఆర్ బీయింగ్ కదా, దే ఆర్ బీయింగ్ ఆర్ నాట్ బీయింగ్. ఓకే, క్వశ్చన్ అడగాల్సి వస్తే ఆర్ దే బీయింగ్, ఆర్ దే being trained? Is the baby being fed? పాపకి ఏదో పెడుతున్నారా? పాపకి ఏదో పెట్టబడుతుందా? ఓకే, ఇస్ ఇట్ బీయింగ్ ప్రిపేర్డ్? అది ప్రిపేర్ చేయబడుతుందా? ఇజ్ ఇట్ బీయింగ్ ప్రిపేర్డ్ అంటే ఇట్ ఈస్ బీయింగ్ ప్రిపేర్డ్ నుంచి ఇజ్ ఇట్ బీయింగ్ ప్రిపేర్డ్ అనేటటువంటి పాసివ్ వాయిస్ వస్తుంది. ఆర్ ది బుక్స్ బీయింగ్ సోల్డ్? అక్కడ బుక్స్ అమ్ముతున్నారా? ఇలా మనకి క్వశ్చన్ ఫార్మాట్ వస్తుంది. సో చిన్న లెసన్ ఇది. ఓకే, ప్రెజెంట్ కంటిన్యూస్ పాసివ్ వాయిస్ సబ్జెక్ట్ ఇలా వస్తుంది. సబ్జెక్ట్ యామ్ ఈజ్ ఓవర్ ప్లస్ ఇన్ఫార్మ్ వస్తే పాసివ్ వాయిస్లో సబ్జెక్ట్ యామ్ ఈజ్ ఓవర్ తర్వాత బీయింగ్ వచ్చి పాస్ట్ పార్టిసిపల్ వస్తుంది. సింపుల్ ఎక్సర్సైజ్ వస్తుంది. ఎక్సర్సైజ్ ఒకసారి చేయండి, మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు వీడియో దిగువ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పొందండి.